కా ప్లస్ ఆ ప్లస్ ఈశ కలిపితే కేశవ అయింది. అందులో ముగ్గురు ఉన్నారు త్రిమూర్తులు. కకారం అంటే ఏకాక్షర నిఘంటువు ప్రకారం బ్రహ్మ. దానికి మళ్ళీ అకారం కలిసింది, కా దీర్ఘమైంది సంధి జరిగి, ఆ అకారానికి విష్ణువు అని అర్థం. ఈశ అంటే ఎలాగూ శివుడు అని అర్థం. అంచేత కేశవ అన్న ఒక్క నామాలను త్రిమూర్తులు ముగ్గురుని స్మరించినటువంటి శక్తి వచ్చేసింది. అంటే సృష్టి, స్థితి, లయం మూడు వచ్చేసింది. తర్వాత నారాయణ ప్రత్యేకంగా, ఇందులో కకారం బ్రహ్మ ఈశ్వరుడు అనుకున్న నారాయణ నామం ప్రత్యేకంగా. ఒకవేళ ఆకారం ఎందుకు అనుకోవాలండి అని కొంతమంది వ్యాకరణవేత్తలు అంటారు. ఎందుకంటే కా ప్లస్ ఈశ కలిపితే నారాయణ పక్కన ఉంది కదా, నారాయణ ఎలాగో విష్ణువే కదా, మూడు కలిపితే త్రిమూర్తులు అయిపోయారు. అంటే కేశవ నారాయణ అనే రెండు నామాలు చదివితే త్రిమూర్తులు ముగ్గురిని మనం స్మరించినట్టే, సృష్టి స్థితి లయాలను ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టే. ఆ తర్వాత మాధవాయ నమః, గోవిందాయ నమః, ఆ రెండు నామాలు గమనించండి. అర్థం ఊరికే చదువుకుంటూ